నమస్తే. మీ పేరు? నా పేరు శివ రాథోడ్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్. 1 ఇయర్ రేవంత్ రెడ్డికి పాలన ఎలా ఉందనంటే ఒక మాటలో మీరేం చెప్తారమ్మా? 1 ఇయర్ పాలన అంటే ఎందుకంటే ఈరోజు గ్రామంలో పల్లెటూరులో కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన, ఇంద్రమ్మ పాలన నడుస్తుంది. ఎందుకంటే ఈ జనవరి 26 తారీఖు రోజు 4 గ్యారంటీలు పథకాలు ప్రజల్లో వెళ్ళడం జరుగుతుంది. రోజు ఎవ్రీడే మనం ఏం చేయగలుగుతున్నామో అనేది ఒక వాగ్దానం ఇచ్చినామో ఆ ఖచ్చితంగా నెరవేర్చే విధంగా రేవంత్ అన్న పాలన నడుస్తుంది. యువజన కాంగ్రెస్ యువకులకు కానీ ఇక్కడ ఉన్న లోకల్ బాడీలో కానీ ఖచ్చితంగా 100% లోకల్ బాడీ గెలిచి చూపిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజల్ని పక్కదో పట్టించడానికే ఈ బీసీ కులగణన అనేది లేకపోతే హైడ్రా అనేది తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల ఆలోచనని పక్కదో పట్టిస్తున్నారనేసి కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? కేటీఆర్కి ఏం పని ఉంది? అదొక్కటే చెప్పగలుగుతాడు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో నేను ఏమేమి చేసినావో ఆయన చెప్పలేడు కాబట్టి, ప్రజాపాలన రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ప్రజల్ని ఏదో విధంగా తప్పుదో పట్టించి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మొత్తం అర్థం లేని మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో కేటీఆర్ అలా బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఈరోజు పల్లెల్లో ఎక్కడ పోయినా రైతులు కానీ యువకులు కానీ ఖచ్చితంగా మంచి పనులు రాబోయే రోజులు ఇంకా మంచి పాలన చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ బూటక మాటలని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మరు. ఇప్పుడనే తెలుసుకొని ఖచ్చితంగా అదే కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నడిపిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇంట్లో కూర్చుంటే వాళ్ళకే మంచిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యలో సోషల్ మీడియా అనేది ఎక్కువైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే పక్క వాళ్ళు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తున్న ఈ ప్రచారం మీరు ఎలా అర్థం చేసుకుంటారు? దీని ద్వారా ప్రజలకి ఎలా అర్థం చేసుకోవాలని మీరు సూచనిస్తారు? ఖచ్చితంగా దీంట్లో కాంగ్రెస్ పార్టీకి అందరికీ అవగాహన ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిదైతే మన ఏదో అంటారు చూడు, ఏదైనా వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. బీఆర్ఎస్ వీక్ అయిపోయింది. పబ్లిసిటీలో వాళ్ళు హైలైట్ చేయడానికి పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో మాయమాటలు చెప్తున్నారు. ఆ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా ఊర్లలో వెళ్ళి మీరు చూడొచ్చు, అడగచ్చు. ఒక ఎందుకంటే 10 సంవత్సరాల ముందు ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా సర్వే ఎందుకు చెప్తున్నాం అంటే ఎవరికి లేదో ఇల్లు, ఎవరికి ఏం అవసరం ఉన్నదో అని చెప్పి ప్రజాపాలన 6 గ్యారెంటీ దానికోసమే, యువకుల కోసం, రైతుల కోసం, అమాయక ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ మాయమాటలు చెప్పే బీఆర్ఎస్ పార్టీలు ఖచ్చితంగా వాళ్ళే బుద్ధి తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటే బెటర్. ఎందుకంటే ప్రతి ఊర్లలో వాళ్ళు పోతలేరు, సోషల్ మీడియాలోనే పోతున్నారు. వాళ్ళు డైరెక్ట్ ప్రజల్లో వెళ్ళమని చెప్పి అడగాల, ఎందుకంటే మీకు జరుగుతుందా లేదా అని. వాళ్ళు ఒకవేళ ప్రజల్లో పోయి అడిగితే వాళ్ళే చెప్పు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ కార్యకర్తలను కొడతారు. ఎందుకంటే ఆ మాయమాటలు చెప్పేటోళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఏది సోషల్ మీడియాలో ఉన్నారు. కనీసం ఒక ప్రజల్లో ఊర్లో వెళ్ళి అడగాల, వాళ్ళకి ఏమైనా నిజాయితీగా మనకి ఇలాంటి పనులు జరుగుతున్నారు, ఇలాంటి సోషల్ మీడియాలో నమ్మే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులని బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసినా ఏం చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని తిప్పికొడతారు. ఖచ్చితంగా వాళ్ళ శాతగానితనం ఏంటంటే సోషల్ మీడియాలో మాట్లాడి ఎందుకో మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి కొంతమంది నమ్ముతారని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవసరం లేదు. ఇప్పుడు ఇంకో కొత్త విషయం వినబడుతుంది. 6 నెలల తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో వచ్చి కూర్చుంటారు అనేది కూడా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే 5 సంవత్సరాలు కూర్చోవడానికే ఆయనకి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు కూర్చోవాలా, జీవితాంతం ఫామ్ హౌస్లో కూర్చోవాలని చెప్పి శిక్ష చేసిరు. కాబట్టి ఎక్కడ కూర్చున్నా మాకేం అభ్యంతరం లేదు. మేము కూర్చోవడానికి రాలేదు, ప్రజాపాలన చేయడానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్ని 6 గ్యారంటీ ఏ విధంగా మనకు ప్రజలు తీసుకుపోవాలనేది మా ఉద్దేశం. ఇంకొకటి చెప్పండి అన్న, బీసీ కులగణన అనేది చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అది
కంప్లీట్ అయిందనేసి అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మళ్ళీ 16 తారీఖు నుంచి 28 తారీఖు మళ్ళీ కులగణన చేయడానికి గల కారణం ఏంటి అది చెప్పండి. అంటే ఖచ్చితంగా కొన్ని కారణాల వల్ల అది జరుగుతుంది, కానీ అందరికీ మళ్ళీ సర్వే బీసీ అందరికీ ఎంత అనేది నిష్పాతంగా 100% జరగాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకని చెప్పి ఇంకోసారి సర్వే చేయాలని అదే ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్క యువకులు, ప్రతి ఒక్క కామన్ ప్రతి ఒక్క పౌరుడు సర్వేలో పాల్గొనాల అనేది మా ఉద్దేశం. ఎందుకంటే అందరు పాల్గొన్నారు. మేము నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత వాళ్ళందరూ కులగణనలో వాళ్ళు పాల్గొనలేదు కాబట్టి వాళ్ళని కూడా కులగణనలో పాల్గొని వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్ తీసుకోవడానికి ఇంకోసారి చేస్తున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.